గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించిన మంత్రివర్యులు సునీతమ్మ. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం నందు నిర్వహించిన ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెనుగొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా దర్గా సర్కిల్, తెలుగు తల్లి సర్కిల్ వరకు విద్యార్థులు, మహిళా సంఘాలు, అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, మహిళా సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు. మత్తు వద్దు, ఆరోగ్యం. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు. యువత మత్తు సమాజానికి విపత్తు. యువత మత్తు సమాజానికి విపత్తు. యువత మత్తు సమాజానికి విపత్తు. యువత మత్తు సమాజానికి విపత్తు. డ్రగ్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు. డ్రగ్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు. డ్రగ్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు. డ్రగ్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు. డ్రగ్స్ విడువు, ప్రాణం గెలువు. డ్రగ్స్ విడువు, ప్రాణం గెలువు. డ్రగ్స్ విడువు, ప్రాణం గెలువు. డ్రగ్స్ విడువు, ప్రాణం. మత్తును ఆపి చూడు. మత్తు వద్దు, మత్తు వద్దు. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు. జీవితాన్ని ప్రేమించు, జీవితాన్ని ప్రేమించు, జీవితాన్ని ప్రేమించు. బెసిటీలోనే ఉండు. బాగున్నారా? ఎక్కడి నుంచి మీరు? నిజానగమ్మా మీరు అయిపోయినారు కదమ్మా. నమస్కారం. వేదిక పైన ఉన్న ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, మరి ఎక్సైజ్ సిఐ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకు అందరికీ, మరి ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు, తరలి వచ్చిన నా సోదరీమణులకు అందరికీ, ప్రెస్ కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చెడు అలవాట్లకు పడకూడదనే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి డ్రగ్స్ పైన ఉక్కు పాఠం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు, మరి భావితరాల భవిష్యత్తైన పిల్లలందరికీ మేము తెలియజేసేది ఒకటే, దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి అనుమానం వచ్చినా 1972 టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే, అంటే పక్కన వాళ్ళు ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారని తెలిసినా, మీకు అలాంటి సూచనలు కానీ ఎవరైనా డిస్కషన్ చేసినా మీరు 1927 కానీ అదే విధంగా 1900 కానీ ఫోన్ చేస్తే మీరు ఏ నంబర్ నుంచి వచ్చిన విషయం కూడా సీక్రెట్ గా పెడతారు. ఏ నంబర్ కి ఫోన్ చేయాలా? విద్యార్థులు కావచ్చు, ఇక్కడ విచ్చేసిన మహిళలు, నా సోదరులందరూ, మీకు అనుమానితంగా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అని అనుమానం వస్తే ఏ నంబర్ కి ఫోన్ చేయాలా? 1800 ఇంకో నంబరు. ఈ నంబర్ కి ఫోన్ చేస్తే మీ నంబరు ఎవరికి చెప్పరు, సీక్రెట్ గా పెడతారు. మరి దానికి తగ్గట్టుగా డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటుంది. దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ అధికారులు నేను చేస్తానే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క భావితరాల భవిష్యత్ కోసం ఈ పోరాటం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మనం చూసాం, ఈ లాస్ట్ గత ప్రభుత్వంలో పంటలు ఏ విధంగా పెడతారో గంజాయి కూడా ఆ విధంగా పెట్టారు. మరి గంజాయి రహితంగా
అనేది మన హోమ్ మినిస్టర్ గారు, మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు ఒక కంకణం కట్టుకొని ఈ రోజు 40,000 టన్నుల గంజాయిని పట్టుకొని ఏరువేట వేశామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఇది మనందరి బాధ్యత. ఇక్కడున్న అధికారులు, టీచర్లు, మరి మేము, మీరు అందరం కలిసి ఎక్కడే కానీ డ్రగ్స్ ఉండకుండా చూడవలసిన బాధ్యత మనందరిది ఉందని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుల వారికి తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.